ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక కళాకారులు, స్థానిక పాఠశాలల విద్యార్థుల ప్రదర్శించిన ప్రదర్శనలను వీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జిల్లాలో, నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రధాన శాఖలు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతి నివేదికను ఎమ్మెల్యే వివరించారు. రాష్ట్రంలో నేటి నుంచి ప్రారంభించిన నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం పథకంలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు వరి, పెసర విత్తనాలను పంపిణీ చేశారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన స్టాల్స్ ను సందర్శించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రగతి నివేదిక సమర్పణ కార్యక్రమం నిర్వహించడం ఇదే మొదటిసారి అని, 20 ప్రభుత్వ ప్రధాన శాఖలు చేపట్టిన కార్యక్రమాలు చాలా గొప్పగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు, ఇన్ఛార్జి మంత్రి సహకారంతో కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తీసుకు వస్తున్నట్లు తెలిపారు. ప్రజా ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా కొత్తగూడెం క్లబ్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల కార్యక్రమానికి ముఖ్యాతిథిగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చిన మన గౌరవ శాసనసభ్యులు గారికి అందరూ కరతాళ ధ్వనులతో వారికి ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, ఈరోజు తెలంగాణ ఆవిర్భావ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం అన్ని జిల్లా సెంటర్స్ లో ఆయా ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కానీ లేకపోతే అపాయింటెడ్ మినిస్టర్స్ కానీ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యారు. ఆ సాయంత్రం పూట రాష్ట్ర పిలుపుకి అనుగుణంగా ప్రతి నియోజకవర్గం, ఇది మొదటిసారి ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ ఒక అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీసర్స్, అలాగే ఉద్యోగస్తులు, ఆయా డిపార్ట్మెంట్ జరిగిన అభివృద్ధి ఇవన్నీ కూడా ప్రజలకి వివరించి చెప్పడం కొరకు సాయంత్రం పూట ఉద్యోగస్తులతో కూడినటువంటి సదస్సులాగా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ కొత్తగూడెం జరిగింది. చదువుతూ ఉంటే చాలా మంచి ప్రోగ్రామ్స్ మన నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో కూడా చాలా మంచి గతంలో జరిగిన అనేక మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వీటిని ఇంకొద్దిగా శ్రద్ధ పెట్టి ప్రభుత్వం వాటన్నిటికీ సంపూర్ణత 100% సాచురేషన్ తీసుకెళ్ళగలిగితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తెలియజేస్తుంది. కొత్తగూడెం నియోజకవర్గానికి నాకు ముఖ్యమంత్రి గారు కానీ అలాగే ఇతర ఉప ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రులు అందరూ కూడా సహకరిస్తున్నారు. దాంతో కొత్తగూడెంలో ఒక డబ్బులు లేవు అనేటువంటి ఆర్థిక సంక్షోభం అనేది ఇక్కడ అర్థం కాకుండా ఆ విధంగా నేను వాళ్ళ సహకారంతో డెవలప్ చేసుకోగలుగుతున్నానని చెప్పి తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి ఆ మంత్రివర్గ సభ్యులందరూ కూడా
మన కొత్తగూడెం ప్రజల తరఫున నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.